సాంప్రదాయ పంటలపై ఆధారపడకుండా అధిక ఆదాయం సమకూర్చే పంటలపై రైతులు మొగ్గు చూపాలని, మారిన ఆధునిక టెక్నాలజీలో దానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించి మరింత మెరుగైన లాభాల బాటలో వ్యవసాయం చేసేలా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధుల మంజూరు కార్యక్రమంలో భాగంగా కొండేపి నియోజకవర్గం మర్రిపూడిలో రైతులను ఉద్దేశించి మాట్లాడిన కలెక్టర్ అనంతరం మంత్రి స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో కలిసి రైతులకు అన్నదాత చెక్కులు పంపిణీ చేశారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కి సంబంధించినటువంటి రెండవ విడత నగదు చెక్కు మన కొండేపి నియోజకవర్గానికి సంబంధించిన 6 మండలాలు కలిపి 24,71,76,000 రూపాయలు గౌరవ మంత్రి వర్యులు శ్రీ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి గారి స్వహస్తములతో, అలాగే మారిటైమ్ బోర్డు చైర్మన్ గారి గౌరవనీయులు శ్రీ దామచర్ల సత్య గారి ద్వారా, మరియు అట్లాగనే గౌరవనీయులు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు పెద్దలు శ్రీ రాజాబాబు గారి చేతుల మీదుగా మనం కూడా అధిక దిగుబడిని సంపాదించవచ్చు. అదేవిధంగా ట్రెడిషనల్ అంటే సాంప్రదాయంగా వచ్చేటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఆధారపడకోకుండా ఈరోజు ఏ పంట అయితే ప్రపంచ మార్కెట్లో అధిక ధరలు వస్తున్నాయో, అధిక రాబడి వస్తుందో ఆ పంటల వైపు మనం మొగ్గు చూపాలి అనేది ఒక నినాదంగా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా సీఎం గారు అనేది బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అండ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్. సో టెక్నాలజీలో వారు చాలా అనుభవజ్ఞులు కాబట్టి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అనే ఒక మాటకి మీకు చెప్పాలి అని అంటే కనుక, ఒక పంటను మీరు పండిస్తున్నప్పుడు ఆ పంటకు కావాల్సినటువంటి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అని అంటే కనుక మనకి పురుగు మందులు, తర్వాత ఎరువులు, తర్వాత మనం చేసేటువంటి ఈ వ్యవసాయం చేసేటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద వస్తాయి. ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటే కనుక మనం పండించిన పంట ఇమ్మీడియట్గా అది మార్కెట్లోకి వెళ్ళడం అనేది ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్. దీనికి కావాల్సింది ఏంటంటే, మనకి జనరల్గా వరి వేసిన తర్వాత మన పెద్దలు చెప్తూ ఉంటారు, యూరియా వేయండి, యూరియా వేస్తే బాగా ఏంట్రా కలర్ ఎలా వచ్చింది అని అంటే, యూరియా ఆటోమేటిక్గా కలర్ మారిపోతే బాగా వస్తుందని అంటాం. సో ఇట్లాగే మాట ద్వారానే తప్ప మనకి ఆ సాయిల్ ఏంటి, ఆ నేల ఏంటి, ఆ నేలకి ఎంత యూరియా వేస్తే సరిపోతుంది, దానికి అదనంగా వేరేది ఏది వాడాలో యూరియా కాకుండా అనేది మనం పెద్దగా ఆలోచించాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.